ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలను అధ్యయనం చేద్దాం. ఇది యేసుక్రీస్తు తన దూత ద్వారా ఎఫెసు సంఘానికి ఇచ్చిన సందేశం. ఈ వచనములలో మనం సంఘముకు ఉన్న బలాలను, బలహీనతలను మరియు ఆశీర్వాద వాగ్దానాన్ని చూస్తాము. 1వ వచనం. 7 దీపస్తంభముల మధ్య నడుచువాని వాక్యములు ఇవి. యేసు తన సంఘమధ్యలో ఉన్నాడు. ఆయనకు ప్రతి సంఘం గూర్చి తెలుసు. మన పాఠం. సంఘము యేసు పర్యవేక్షణలో ఉంది. 2 మరియు 3వ వచనాలు. నీ క్రియలు, నీ శ్రమ, నీ సహనము నాకు తెలిసినవే. ఎఫెసు సంఘం విశ్వాసములో బలంగా ఉంది. వారు తప్పుడు అపొస్తలులను గుర్తించి తిరస్కరించారు. సహనముతో యేసు నామమున కొరకు కష్టాలను భరించారు. మన పాఠం. విశ్వాసం కేవలం మాటలలో కాదు, శ్రమలో, సహనంలో కూడా ఉండాలి. 4వ వచనం. నీ మొదటి ప్రేమను విడిచివేసితివి. ఇది ఎఫెసు సంఘానికి పెద్ద సమస్య. వారు సత్యంలో ఉన్నారు కాని వారి హృదయము మొదటి ఉత్సాహాన్ని కోల్పోయింది. మన పాఠం. క్రైస్తవ జీవితం కేవలం నియమాలు పాటించడం కాదు, యేసుపై ప్రేమతో నిండిపోవడం కావాలి. 5వ వచనం. నీవు ఎక్కడ నుండి పడితివో జ్ఞాపకము చేసుకుని పశ్చాత్తాపపడి మొదటి క్రియలను చేయుము. యేసు పశ్చాత్తాపానికి పిలుస్తున్నాడు. లేకపోతే దీపస్తంభం తొలగించబడుతుంది. మన పాఠం. పశ్చాత్తాపం అనగ తిరిగి మొదటి స్థితికి రావడం. 6వ వచనం. నీవు నికొలాయితుల క్రియలను ద్వేషించితివి, నేను కూడా ద్వేషించుచున్నాను. ఈ సంఘం తప్పును సహించలేదు. ఇది వారి శక్తి. మన పాఠం. దేవుడు పరిశుద్ధత కోరుకుంటాడు, కాబట్టి తప్పును సహించరాదు. 7వ వచనం. గెలిచినవానికి దేవుని స్వర్గలోకములోనున్న జీవవృక్షఫలమును తినుటకు నేను అనుమతించుదును. ఇది వాగ్దానం. గెలిచినవారికి నిత్యజీవం లభిస్తుంది. మన పాఠం. చివరి వరకు విశ్వాసములో నిలబడినవారికి శాశ్వత జీవమున్నది. సోదరులారా, ఎఫెసు సంఘానికి ఇచ్చిన ఈ సందేశం నేడు మనకు వర్తిస్తుంది. మనం మొదటి ప్రేమను కోల్పోకుండా విశ్వాసములో నిలబడి పశ్చాత్తాపముతో జీవించినప్పుడు యేసు మనకు జీవవృక్ష ఫలమును ఇస్తాడు. కాబట్టి మనం మన హృదయాలను పరిశీలించి దేవుని సమక్షములో నిజాయితీగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.